బ్యాక్ టు మై ఛానల్ చరణ్దీపు 143 వ్లాగ్స్. ఏంటి వీడియోస్ రావట్లేదు అనుకుంటున్నారా? కొంచెం పెళ్ళయింది. సో అక్కడున్న కొన్ని పనుల వల్ల దానివల్ల కొంచెం లేట్ అయిందనమాట. అందుకు కొంచెం నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను వీడియోస్. ఇప్పటి నుంచి నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను, ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ పికిల్ చేస్తున్నాను. మా ఆయన ఊరికి సతాయిస్తున్నాడు అనమాట, చికెన్ పికిల్ చేయి అని చెప్పి సతాయిస్తున్నాడు. సో నేను ఆల్రెడీ టూ టైమ్స్ నేను చేశాను, అప్పుడు నేను అప్లోడ్ చేయలేదు. బట్ అంటే నేను ఫస్ట్ ట్రయల్ బాగుండాలి కదా అని చెప్పేసి నేను అప్లోడ్ చేయలేకపోయాను. బట్ నేను 2 టైమ్స్ చేసా, చాలా బాగుంది. ఇది 3rd టైం అనమాట. సో ఇప్పుడు నేను చికెన్ పికిల్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది, బట్ కొంతమంది తెలియదు ఉంటారు కదా. నేను యూట్యూబ్ చూసుకొని నేను నేర్చుకున్నాను. నాకు కూడా చికెన్ పికిల్ అనేది నాకు అంత పర్ఫెక్ట్ రాదు, బట్ నేను కూడా యూట్యూబ్లో చూసుకుని నేర్చుకున్నాను. సో ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. లైక్ ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటారు కదా, తొందరగా ఇది చికెన్ పికిల్ అంత ఏం కష్టం ఏమి ఉండదండి, బట్ తొందరగా ఈజీగా నేర్చేసుకోవచ్చు ఎవరైనా. ఇది చికెన్ పికిల్ చేస్తున్నా అని చెప్పాయి కదా. సో చికెన్ పికిల్లోకి ఏమేమి కావాలి అని చెప్పేసి ఐటమ్స్ మీకు చెప్తాను, చూసేద్దాం పదండి. ఇలా చికెన్ ఉంది కదండి, చికెన్ని చిన్న ముక్కలు కట్ చేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. ఒక 3 టైమ్స్ ఆర్ 2 టైమ్స్ అని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అప్పుడే కొంచెం నీట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కావాల్సింది ఏంటంటే జీలకర్ర, చెక్క, ఆవాలు అండ్ మెంతులు అనమాట. ఈ మెంతులు అండ్ ఇంకోటి ఏంటంటే దాంట్లోకి ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీ వేయాలి. అండ్ దాంట్లోకి ధనియాలు కూడా యాడ్ చేయాలి. నేను ప్లేట్లో పెట్టలేదు, కానీ నేను వేయించిన దాంట్లో అయితే నేను వేసాను. ఎందుకంటే దాంట్లో అది నేను యాక్చువల్లీ దాంట్లో పెట్టడం మర్చిపోయాను. సో చూసారు కదా, ఇలా ఇలాచీ కూడా వేసాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే ధనియాలు కూడా వేయాలన్నమాట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ధనియాలు కూడా వేసిన తర్వాత ఏంటంటే కొంచెం వేయించాలన్నమాట. వేయించింది ఏంటంటే మరీ ఎక్కువ వేయించామనుకోండి బ్లాక్ అయిపోతుంది. అట్లా బ్లాక్ కాకుండా కొంచెం బ్రౌనిష్గా వచ్చేటట్టు చూడాలి. చూసారా, ఇలా రావాలన్నమాట. ఇది నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇట్లా గ్రైండ్ చేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే అది ఇంకా బాగుంటుంది కదా బయట నుంచి కన్నా. సో నేను ఇలా క్లీన్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను అనమాట. అలాగే ఒక బాండి పెట్టుకున్నాను అనమాట. దాంట్లోకి ఆయిల్ వేసాను అనమాట. కొంచెం వేడవ్వాలి కదా. కొంతమంది ఏం చేస్తారంటే చికెన్ దాంట్లోకి వేసి ఫ్రై చేస్తారనమాట. నేను అలా కాకుండా చికెన్ వేరే బాండీలో వేసి దాంట్లో అంటే చికెన్ అంతా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, వాటర్ ఏం లేకుండా ఉంటే అది బాగుంటుంది. ఆయిల్ వేస్తే కొంచెం ఆయిల్గా ఎక్కువ ఉంటే బాగోదు కదా. అంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. అది అప్ టు మీ ఇష్టం అనమాట. కొంతమంది ఆయిల్ వేసుకోవచ్చు, ఇట్లానే వేసుకోవచ్చు అనమాట. ఇందాక నేను ఆయిల్ వేసేసా కదా, దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. చాలా అంటే అస్సలు ఆ స్మెల్కి వచ్చేస్తుంది అనమాట. స్మెల్ ఆబ్వియస్లీ, ఎందుకంటే మనం అవి వంట చేస్తూ అవి మసాలా స్మెల్ వస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తూ కూర్చున్నాను అనమాట. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోతే ఎక్కువ రోజులు ఉంటుంది చికెన్, లేకపోతే ఎక్కువ రోజులు ఉండదు. లైక్ ఏమంటారు, బూజు పట్టడం, లేకపోతే స్మెల్ రావడం అది ఉంటుంది. కొంచెం చూసుకోవాలన్నమాట. మళ్ళీ వాటర్ పడినా కూడా ప్రాబ్లం అవుతుంది, అది మనం చూసుకోవాలి. ఇలా నేనైతే ఇట్లా మొత్తం ఆ పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లోకి చికెన్ వేసేసాను. చూసారు కదా చికెన్ ఎంత బాగుందో. ఆ చికెన్ కూడా వేసేసాను నేను. కొంతమంది పసుపు వేస్తారు, కొంతమంది పసుపు వేయరు. నేనైతే పసుపు వేయలేదు. ఒకవేళ మీకు కావాలంటే అది మీరు వేసుకోండి, అది మీ ఇష్టం అనమాట. కొంతమంది పసుపు ఇష్టం ఉంటుంది, కొంత అంత ఇష్టం ఉండదు కదా, అట్లా అనమాట. నేను వేయలేదు. ఆ వేయకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది, అది ఎవరి ఇష్టం వాళ్ళది కదండి. ఇట్లా నేనైతే అది కొంచెంసేపు వెయిట్ చేయాలన్నమాట. అంటే మనం మసాలా పట్టాలి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అందుకని అట్లా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఇందాక మసాలా పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా, సాల్ట్, కారం కూడా వేసుకోవాలి. అది ఎట్లా అంటే తగినంత వేసుకోవాలండి. మరి సాల్ట్ ఎక్కువ వేసుకుంటే ఉప్పుగా ఉంటుంది కదా, అట్లా కాకుండా కొంచెం తక్కువ వేసుకొని, కావాలంటే తర్వాత మనం టేస్ట్ జ్యూస్ వేసుకోవచ్చు. ఎక్కువైతే ప్రాబ్లం కానీ తక్కువైతే ప్రాబ్లం లేదు కదండి. సో చూసారా,
చికెన్ పికిల్ అయితే సూపర్ ఉందండి. యాక్చువల్లీ చికెన్ పికిల్ ఏమంటే ఇంకా చిన్న ముక్కలు కొయ్యాలి, ఇంకా కట్ చేయడానికి చాక్ అంత ఇది లేదు కాబట్టి నేను చేయలేదు. బోన్స్ కూడా వేసాను అనమాట. బోన్స్ కూడా బాగుంటుంది చికెన్ పికిల్కి. సో అట్లా అనమాట. చూసారా ఎంత బాగుంది. ఇంకా లాస్ట్ టచ్ ఏంటంటే లెమన్ అనమాట. లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, లెమన్ జ్యూస్ లాస్ట్లో వేయాలన్నమాట. వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. చూసారా టెంప్టీగా ఎంత బాగుందో. నేను ఎప్పుడెప్పుడు అన్నం పెట్టుకోనని వెయిట్ చేస్తున్నా. సో చూసారా నేను ఆల్రెడీ అన్నం పెట్టేసుకున్నాను కూడా. చాలా అంటే చాలా బాగుందండి. నేను ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా, మా హస్బెండ్ పక్క నుంచి కౌంటర్ ఇస్తున్నాడు అనమాట. సో అదండి, పక్క నుంచి మా హస్బెండ్ కౌంటర్ ఇస్తున్నాడు అనమాట. ఇలా ఉంది అలా ఉందని కొంచెం కామెడీగా చేస్తున్నాడు అనమాట. చూసారా నా ఎక్స్ప్రెషన్ వేస్తే మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుందండి. ఈ వీడియో ఎంతమందికి నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.